యాక్చువల్లీ మహాత్మా గాంధీ గారి ఫ్యామిలీ గ్రేట్ గ్రాండ్ సన్నే వద్దు, ఈ స్టాచ్యూస్ వద్దు, విద్యా వైద్య రంగం మీద అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు వాళ్ళు కూడా పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళు కేవలం వాళ్ళ పేరు ప్రతిష్టల కోసము, వాళ్ళు ఏదో ఒకటి సాధించామని చూపించడం కోసము వాళ్ళు స్టాచ్యూ కట్టాలి అనేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద దీంట్లో వృద్ధి ఏమి లేదు. దీనివల్ల బాగుపడేది ఎవరున్నారు దీంట్లో? స్టాచ్యూ కట్టడం వల్ల ఏంటింది? ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం కాదు కదా. మేమేం ఎవరికి అడ్డం రావట్లేదు కదా. రోడ్డు కంప్లైంట్ కూడా చేయలేదు. అలాంటిది వీళ్ళు ఇంతగా వచ్చేసి ఇప్పుడు ఇది చేస్తాము, ఇల్లు తీసేస్తాము అంటే మేము పోవడానికి మాకు ఎక్కడ షెల్టర్ లేదండి. మాకున్నది ఒకే ఒక ఇల్లు, మాకు అది కళ, మాకు ఆ దాంట్లోనే మేము ఎన్నో కళలు సృష్టించుకున్నాము. ఇప్పుడు అవన్నీ తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళడానికి మాకు చెట్టు తప్ప ఏం లేదు. ఇంకా చిన్న రిపేర్ వస్తేనే మేము తట్టుకోలేము. మా ఇంటికి చిన్న రిపేర్ వస్తేనే తట్టుకోలేము. అయ్యో ఇంత కష్టపడి కట్టాము, ఎక్కడ ఏమవుతుందని అంత జాగ్రత్తగా మేము చూసుకుంటున్నాం. ఈరోజు ఈయన వచ్చేసి బుల్డోజర్లతో తొక్కించేసి కొట్టించేసి మమ్మల్ని బయటికి ఈడ్చేస్తారు. ఎవరికి ఉపయోగం ఇది చెప్పండి? గాంధీ తాత అసలు అతని ఆత్మ అసలు శాంతిస్తుందా? ఇటువంటివి చూసేసి ఆయన పేరు చెప్పుకొని ఎంత విధ్వంసం చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందా? ఈయన చేసిన చర్యలు ఆయన బ్రతుకుంటే ఏడ్చేవాడేమో. ఇంతమందిని బాధ పెట్టడం అవసరమా? నా కోసం వద్దు అని ఆయన అనేవాళ్ళు. ఎందుకు ఆయన వారసులు చెప్తున్నారు కదా వద్దు అని. ఈయన కాంగ్రెస్ పార్టీకి ఏదో నేను ఇది చేశాను కాంగ్రెస్ హయాంలో అని చెప్పుకోవడం కోసం ఈయన చేస్తున్నాడు. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీనే డిజాల్వ్ అయిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు ఆయన మమ్మల్ని టచ్ చేస్తే. అంతే, మేము అసలు రానివ్వం. 10 ఏళ్ళు కాదు, మధ్యంతర ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడమనండి. 10 ఏళ్ళు కాదు, ఆయన టర్మ్ 5 years కరెక్ట్ గా కంప్లీట్ గా ఉండడా చూసుకోమనండి ఫస్ట్. అది కూడా గ్యారెంటీ లేదు. ఆయన ఏదో పేపర్ మేమందరం కలిపి రేవంత్ రెడ్డి గారే రావాలి అని మా లేడీస్ అందరూ 450 కుటుంబాలండి. అందులో మాకు ఓటు ఎంతమందికి ఉంటుందో అతను గుర్తించుకోమనండి. అప్పుడు కూడా మేమందరం కలిపి అంటే ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఇప్పుడు మా ఇల్లు లాక్కుంటాడండి. మాకు అప్పుడు తెలియదు. అప్పుడు తెలుసుంటే మేము ఈ ఓటు కాదు, మేమందరం అసలు మామూలుగా కూడా కాదు. ఇంకా అసలు కేసీఆర్ గారు అసలు నెంబర్ 1 చేసిన ఆయన్ని, ఈయన ఇంకా యంగ్ కదా, అరే చాలా బాగా, మామూలుగా కూడా కాదు. ఎలా అనుకో ఆయనకు కూడా తెలుసు అది. ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మధు పార్క్ లో ఇన్ని ఓట్లు ఉన్నాయని మనుషులు కూడా పంపాడు ఆయన. మేము 450 కుటుంబాలు అంటే ఒక్కొక్క మరి ఉంటాయి కదండి, ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ మేమే ఇప్పుడు మేము కూడా ఏంటంటే కొత్త యూత్ కదా, అంటే కాస్త తన చిన్న ఏజ్ లో వచ్చాడు, కష్టపడి వచ్చాడు. ఈయన ఇంకా కూడా చేయగలుగుతాడు. మనందరమే మళ్ళీ మేము మా డబ్బులతో మేము ఓట్లకి వ్యాన్లు వేసుకొని మరి వెళ్ళి మేము గుద్దినందుకు మమ్మల్ని గుద్దుతున్నాడు. అది ఇప్పుడు మా కుటుంబాలతో మా పేరెంట్స్ బాధపడుతున్నారు. పిల్లలు అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదండి, మేము ఇంట్లో మేము ఇంత సఫర్ అవుతున్నాం. ఈ టైంలో మేము కనీసం కుక్ చేసి వాళ్ళు పెట్టకుండా మేము కిందకు వచ్చి మా బాధలు మేము పడుతున్నాం. ఆయనకేం పోయింది? ఆయన మనవడితో ఆయన బాగా చక్కగా డ్యాన్సులు వేసుకొని ఆయన మనవడితో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. మంచిగా ఆడుకోమనండి. ఏంటి చాలా మంచి స్థానం ఇచ్చింది మేమందరం కలిస్తే ఆ స్థానం అదే కదా, మరి అదే కదా మాతో ఆడుకుంటాడు. అప్పుడు మాకు తెలియక ప్రతి ఒక్కరు మళ్ళీ ఎలా అనుకున్నారో లేడీస్ అందరూ కలిపితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, స్త్రీ అంటే ఎలాగో అలా మా అందరం మళ్ళీ మా మొగుళ్ళ తలలోంచి కూడా మేము వెళ్ళి వేయించాం. మా హస్బెండ్ అయితే అసలు వద్దు అన్నారు. వద్దు పక్కా, మా హస్బెండ్ బీజేపీ, మా ఆయన వద్దు అన్నారే. కాంగ్రెస్ పార్టీ రావాలి, అన్న రావాలి, రేవంత్ రెడ్డి అన్న వస్తే అన్ని కొత్తగా తరతరాలు ఇంకా మంచిగా ఉంటుంది అనుకున్నాం. కానీ మమ్మల్ని వచ్చి మాకు ఇంట్లో నిద్ర లేదు, మా పేరెంట్స్కి నిద్ర లేదు. మేము టెన్షన్ పడుతుంటే వాళ్ళు టెన్షన్. పిల్లల ఎడ్యుకేషన్ ఏం చేస్తాడండి మాకు? మేమంతా మధ్య తరగతోళ్ళమే. మాకున్న దాంట్లో మేమేదో మాకు ఇది ఒక చిన్న విలేజ్ లాగండి, చిన్న విలేజ్. మాకు వేరే ప్రపంచం తెలీదు. జాబ్ చేసుకుంటాం, ఇంటికి వస్తాము, పిల్లలు ఇక్కడే చదువుకుంటాం. మా అందరం ఒక కుటుంబంలాగా ఉన్నాం. ఈరోజు నిద్రలు లేవు, తిండి లేదు. మాకు ఎంత ఆవేదన పెడుతున్నాడో అంత ఆవేదన పెడుతున్నాడు. ఈరోజు మా బ్రదర్ యశోద హాస్పిటల్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఏంటి వెళ్ళవలసింది మేము మాకెందుకు ఈ బాధ చెప్పండి? పోనేమో రిజిస్ట్రేషన్ లేకుండా మేము ల్యాండ్ లాక్కోలేదు. రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, పక్కాగా ఉన్నాయి. మీరు ట్యాక్సులు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నాము. మరి ఇప్పుడు నేను అన్నీ ఉన్నాయండి మా దగ్గర. మాకు మరి అప్పుడే గవర్నమెంట్ ఇది కాదు అన్నప్పుడు అప్పుడు ఆపచ్చు కదండి. చెప్తే కాదంటే కొనుక్కోనే బ్యాంక్ కూడా అన్ని లేకుండా లోన్లు ఇవ్వడు కదా మాకు. ఎందుకు చేస్తాడు? మళ్ళీ ఉండండి, మేము ఒక్కదానికి లోన్ పెడితే, మేము HDFC పెడితే ICICI కూడా వస్తాడు, యాక్సిస్ కూడా, ఇంతమంది ఎందుకు వచ్చారు మరి?
లిటిగేషన్ లో ఉంటే ఎందుకు వస్తారు? మేము ఇస్తాం మేడం, మాకు 100 ఫోన్స్ వస్తాయి మార్నింగ్ లెగిస్తే. మేము ఇస్తాం మేడం, మీకు ఎందుకు? మేము ఇస్తాం, మీకు కనీసం సివిల్ డౌన్ ఉన్నా మేము ఇస్తామని ఎందుకు వస్తున్నారు? మేము అందరం లోన్ల మీద మరి రిజిస్ట్రేషన్ రేట్లు ఎంత పెంచారు? ఇప్పుడు కూడా అందరూ ఈఎంఐలు కడుతున్నారు. అందరూ కడుతున్నామండి, అందరూ కడుతున్నాము. ఆపారటండి. ఇక్కడ అమ్మకాలు కొనుగోలు జరగకూడదు అనే ఒకటి కూడా ఒక ఇష్యూని రైజ్ చేసిందట గవర్నమెంట్ అట. ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు, బ్యాంకర్స్ లోన్ ఇవ్వకూడదు. అంటే ఏంటంటే పకడ్బందీగా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? అన్ని 4 వైపులా మమ్మల్ని దిగ్బంధిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎక్కడికి పోతామండి? ఇప్పుడు ఇంకా సర్వీస్ ఎక్కువ లేదు మాకు, ఇంచుమించు 5-6 ఏళ్ళు అయిపోయింది అంతే. ఇప్పుడు 5-6 ఏళ్ళలోనే ఇంకా ఈఎంఐ చూస్తే ఇంకో 10 years ఉంది. ఎంతవరకు కడతాం మేము? ఏం చేస్తాము? ఎంతవరకు ఏం చేస్తాము? చిన్నపిల్లలు స్కూల్ మానేసి కూడా రేవంత్ రెడ్డి గారు మీరు చూడాలి దీన్ని. చూడండి, డోంట్ బ్రేక్ అవర్ హోమ్స్, ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్. పిల్లడు స్కూల్ మానేసి ఏం కర్మండి ఇది? నాకు అర్థం కాదు. సో పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఈరోజు విపరీతమైనటువంటి ఒక పెయిన్లో ఉన్నారు. సొంత ఇంటి కళ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషికి ఆ ఇల్లు ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఒక సౌధం అది. వాళ్ళు ఎన్నో కళలు, ఎంతో రూపాయి శ్రమ కోర్చి ఈఎంఐలు కట్టి, ఈఎంఐ ఒక్క రోజు లేట్ అయితే వాడు చెక్ బౌన్స్ చేసి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయినా కూడా మరి ప్రభుత్వానికి ఎందుకు ఆ కనువిప్పు కలగట్లేదో అర్థం కావట్లేదు. సరే, ఓకే, నిజంగానే మీరు చేయండి. హైడ్రా పేరుతోటి ఏదైతే భూములను కబ్జా చేసే వాళ్ళని, అదేవిధంగా అక్రమంగా నిర్మాణాలను నిర్మించిన వాళ్ళని మీరు చేయండి, తప్పేం లేదు దానికోసం. కానీ ఎన్నో ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఉన్నది ఇది. మీకు తెలియదా? ఇదే దారం వెళ్తూ ఉంటారంటగా కొడంగల్, వీళ్ళే చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి తెలుసా? మీకు మమ్మల్ని నమ్మి ఒక యువకుడు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, గత 10 ఏళ్ళు చూసాం, ఇప్పుడు నీకు అవకాశం ఇద్దామని గుద్దితే మీరు వాళ్ళని గుద్దుతున్నారట. ఇది వాళ్ళు చెప్పే మహిళలు. మీరు బస్సు ఫ్రీలు పెట్టొద్దు, ఏమీ ఇవ్వద్దు, మా ఇల్లు మాత్రం ఏం చేయొద్దు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం వాళ్ళు చూడండి, పిల్లలు కూడా బోర్డులు పట్టుకుని తిరిగే పరిస్థితి ఈరోజు. అంటే వీళ్ళని కూడా ఉద్యమాలు అలవాటు చేస్తున్నారన్నమాట ఇప్పటికే మీ ప్రభుత్వాల వల్ల. ఓకేనా? సో మీరు గాంధీ విగ్రహం కట్టండి, డెవలప్ చేయండి, ఏమైనా చేసుకోండి, కానీ ఉన్న ఇళ్ళను కూల్చి మాత్రం డెవలప్ చేయకండి. ఇక్కడంతా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు, చాలా ఎందుకు అంత సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. పిల్లలు ఎక్కడో ఉంటే వాళ్ళు ఇక్కడ ఇలాంటి యూత్ను పక్కన ఉంచుకుని వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ కావాలని కూడా వాళ్ళ సహాయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ. దాదాపు 450 కుటుంబాలు, 3000కు పైనే ఓటు హక్కు ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు మీరు మరి దాన్ని విరమించుకుంటే బెటరు మీకు. ఎందుకంటే మీరే అంటున్నారు 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని. మీరు 10 ఏళ్ళు ఉండాలనుకుంటే మీరు మంచి పరిపాలన చేయండి అని వీళ్ళు అభ్యర్థిస్తాను. అప్పుడు మా సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరిమే కూడా మా సపోర్ట్ ముందు ఎలాగైతే ఇచ్చామో ఇప్పుడు కూడా మా జోలికి రాకుండా, ఇలా ఎవరైనా సరే హైడ్రా పేరు మీద మా జోలికి రాకుండా ఉంటే అందరమే, ప్రతి లేడీస్ కూడా ఆయనకి కొంచెం సపోర్ట్గా ఉంటాం. లేదంటే మాత్రం ఆయన చాలా మధ్య రకంగానే దిగిపోతాడు ఆయన. అది ఇప్పుడు పరిస్థితి అయితే మీకు ఆల్రెడీ పేపర్లో నోటిఫికేషన్ ఇది వచ్చింది మేడం. సో మీరంతా భయకంపితులు అయ్యారు, భయప్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే మరి ఏ క్షణంలో బుల్డోజర్ వస్తుందో, ఏ క్షణంలో కూల్చేస్తుందో, ఎందుకంటే మనం చాలా చూసాం హైదరాబాద్లో. సో ఏంటి మరి నెక్స్ట్ మన స్టెప్ ఏంటి? మా శవాల మీద నుంచి ఆయన ఏదైనా చేసుకుంటాడండి. మా శవాల మీద మా పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ అండి, ఎగ్జామ్స్ టైంలోని వాళ్ళ మనవడు ఎక్కడున్నాడండి? వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడున్నారు? స్కూల్లో ఉన్నారు. మా పిల్లలు ఎందుకంటే రోడ్డు మీద ఉన్నారు? పని సరే, మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయన సాయం చేస్తాడు, మేము ఆయన వచ్చి అడిగామా? మేము ఆయన ఏం అడగలేదు కదా. తర్వాత మాకు అన్నీ ఉంటేనే, మాకు అప్రూవల్స్ వస్తేనే మాకు లోన్స్ వస్తారు. ఎవరు సహాయం చేయలేదు ఇక్కడ. మేమంతా చాలా చిన్న కుటుంబం మాదంతా, మధ్యతరగతి వాళ్ళు, మేము ఉద్యోగాలు చేసుకుని బతికేవాళ్ళు. మా మీద ఎందుకంటే పడుతున్నాడు ఆయన? మా మీద ఎందుకంటే పడతాడు? ఇప్పుడు మా పిల్లలకి ఎందుకు ఒక్కరోజు స్టడీ లేకపోయినా మాకు ఇబ్బంది. మా పిల్లలు ఎందుకు రోడ్డు మీద ఉండే అవసరం మాకు? మా పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో తిని కొంచెం రెస్ట్ తీసుకున్న టైంలో వాళ్ళకేం అవసరం రోడ్డు మీద? ఆయనకి కుటుంబం ఉంది కదా, ఇలా మా కుటుంబాల మీద ఎందుకు ఆయన పడడం? అంతా మేము సపోర్ట్ చేసి ఆయనకి మేము గద్దె ఎక్కించినందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నాడా? ఇది పెద్ద సమస్య. ఈ పిల్లలు చిన్న పిల్లలకి ఏ మెసేజ్ ఇస్తాం? లాక్కోబోతున్నాడు అని చెప్పాలా మేము? అంతే కదండి. గాంధీ గారి పేరు మధ్యలో పెట్టుకొని మా ఇల్లు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని పెట్టాలా మేము? ఇల్లు కొనుక్కున్నాము, అంతా సెట్ అయిపోయింది, పిల్లలు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటే మమ్మల్ని రోడ్ మీద వేస్తే రోడ్ మీద చేయాలి పెళ్లిళ్ళు పిల్లలే. బంగారం కళ్యాణ లక్ష్మి ఏమి ఇస్తాడు? అని పొందిస్తాడు, నన్ను పొందిస్తాడు. ఇట్లనే మాట్లాడతాం మాకు కోపం వస్తే. ఎందుకు మాకు ఇచ్చేది? ఆయన ఇచ్చేది ఎందుకు? మాకు చేసేది ఎందుకు? మా ఇల్లు మేము ఉంటే ఏదో గరీబోళ్ళ అబ్బాయిని తెచ్చుకొని అడుక్కోలేదు. ఆయన మమ్మల్ని ఓటు అడుక్కున్నాడు, మేము వేసాం.
నిలబెట్టి మంచి పనులు చెయ్యి. కాదండి మా కుటుంబాల జోలికి మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమండి. ఊరుకునేది లేదు అసలు. ఏదైనా జరగనివ్వండి, ఏ జరిగినా ఎక్కడి నుంచి అంటే తీసుకెళ్తే ముందు జరిగాయి తీసుకెళ్ళమని. వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారు. మేమంతా అన్ని చేయగలం, అందరూ ఒక్కటే మాట మీద ఉంటాం ఇక్కడ. ఓకే. ఇక్కడ మాకు అంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. మేము ఒక్కటే మాట మీద ఉంటాము, ఒకటే దీని మీద ఉంటాం. ఆయన మాకు ఏం చేస్తాడో ఆయన కూడా మేము చేస్తాం.